లేదు, ఏమీ లేదు. రోడ్లు అన్నీ సైలెంట్గా ఉన్నాయి. చేశారు, కాదనలేదు, కానీ చాలా తక్కువ ప్లేసెస్లో. ఈ సంవత్సరం ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్గా చూసినట్టుగా నాకైతే కనిపించట్లేదు. 2024 కదా, 2+0+2+4 ఇది 8 నెంబర్ వస్తుంది. 8 నెంబరు లేట్ సాటర్న్ కదా, అన్ని లేటు, పని అవ్వకపోవడం, కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ చూస్తుండగానే క్రాష్ అయింది కదా. అబ్జర్వ్ చేస్తారా? సమ్ ఇలాంటివి 8 నెంబర్తో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతుంటాయి బాగా. ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే 9 నెంబర్ కొంచెం పోరాట పటిమ ఉన్నదే కానీ విజయం సాధించాడు. అంటే 2+0+2+5 9 నెంబర్. కుజుడు, మార్స్, అంగారకుడు. సో ఇది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీని పనితీరు డిఫరెంట్గా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం. అది 9వ నెంబర్ కదా, కొంతమందికి ఈ 9, 18, 27 తారీఖు పుట్టిన వాళ్ళకి బాగుంటుందని ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆ ఇయర్స్లో, ఆ నంబర్స్లో 9వ నెంబర్ వచ్చే మాసంలో ఇలా పుట్టిన వాళ్ళకి, అయితే వాళ్ళ ఇయర్ అంతా కలుపుకొని, మంత్ అంతా కలుపుకొని, డేట్ అంతా కలుపుకొని 9వ నెంబర్ వచ్చిన వాళ్ళకి ఏమైనా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే సాధారణంగా అంటూ ఉంటారు, మీలాగా అలాగే వెయిట్ చేసే వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే 9వ నెంబర్ బేస్ మీద 9వ నెంబరు ఒక విధంగా లక్కీ నెంబర్ అని చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం 9వ నెంబర్ వచ్చింది. అప్పుడు చూసుకుంటే యాక్చువల్గా 8 నెంబరు నాకు యాక్చువల్గా 2015లో పెద్ద షాక్, పెద్ద జరికిచ్చు. అది ఊహించలేదు నేను. అది జనవరి నెలలో స్టార్ట్ అయింది. మళ్ళీ 2024 ఏదన్నా ఇబ్బంది అవుతుంది అనుకుని భయపడ్డాను. కానీ ఎందుకంటే 8వ నెంబర్ వచ్చింది. 2015 కూడా 8వ నెంబర్. కానీ బాగుంది దేవాలి, ఏమీ జరగలేదు. హ్యాపీ. ఫస్ట్ స్టార్టింగే మనకి జనవరి నెలలో 17వ తారీఖు 1+7 జరుకు 8వ నెంబర్. ఇప్పుడు ఈ 9వ నెంబరు బేస్ మీద కొంచెం 9 మనకి లక్కీ నెంబర్ కదా, మన 28 బాగున్న పర్సన్స్ 9వ నెంబర్ వచ్చేది. సో ఏమైనా బాగుంటుందేమో ఎక్స్పెక్ట్ చేయాలి, మరి తప్పదు. నాకే కాదు, ప్రతి ఒక్కరికి. నేను స్పెషల్గా 9, 18, 27 పుట్టిన వాళ్ళకి కాదు, మిగతా వాళ్ళు కూడా జరగాలని బాగా కోరుకున్నాను. 9వ నెంబరు కొన్ని కంట్రీస్ బ్రహ్మాండంగా వచ్చేస్తాయండి. ఎంత బాగా వచ్చేస్తాయంటే వాళ్ళకి అది ఎంత ఫేవరబుల్గా ఉంటుందంటే వాళ్ళు లక్కీగా ఉంచుకుంటారు. మీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఒకటి వల్ల అందరికీ ఎస్పెషల్లీ 9, 18, 27 తారీఖు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. బాగుండాలి కూడా. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, అలాగే ఇంకో ఆయన కూడా ఉన్నారు. కొంచెం సక్సెస్ గురించి ట్రై చేస్తున్నారు. అందులో ఏదైనా విజయం ఉంటే హ్యాపీగా బాగుంటుంది. వాళ్ళందరికీ బాగుండాలని కోరుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. ఆంగ్ల సంస్థ శుభాకాంక్షలు. కరోనా టైంలోని జనాలందరూ, అంటే 2020 మనకి ఫస్ట్ విశాఖపట్నంలో మార్చి 16వ తారీఖు అల్లిపురంలో ఫస్ట్ కేసు నమోదయ్యింది. అయినా సరే కొత్త సంవత్సరం 2021, 2022, 2023, 2024 బ్రహ్మాండంగా ఏంటంటే మొత్తం కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వగానే పటాసులతో పేల్చారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే చేశారు, కాదనలేదు. విశాఖపట్నంలో కొన్ని ప్లేస్లో చేశారు. కానీ ఈ సంవత్సరం రాత్రి 12 దాటిన తర్వాత అంత పటాసులు పేలలేదు, అంత ఉత్సాహం లేదు. మా వీధిలో అయితే ఇదివరకు బళ్ళు, హడావుడి, గోల, అంత కరోనాలో కూడా. ఈ సంవత్సరం అసలు ఏ హ్యాపీ హస్టర్డే చెప్పకూడదా? మీరు ఒకసారి పెట్టారు, అందరూ పంపిస్తాను కదా. హ్యాపీ డే బిఫోర్ డే చెప్పకూడదా? హ్యాపీ టుమారో అని చెప్పకూడదా? ఎందుకు హ్యాపీ డే అని ఈ రోజు ఎందుకు చెప్పకూడదు? నాకు చెప్పండి ముందర.